ఇంతింతై నోటుడింపై మరియు దానింపై నభో విధిపై నంతై తోయిద మండలాగ్రవణ కల్లంపై ప్రభా రాశిపై నంతై చంద్రుని కంపై సూర్యుపై నంతై మహావాటిపై నంతై సత్య పదోన్నతి నగుంటూ కుంభాన్నంత కుమ్మట్టియై ఇది కూడా తెలంగాణే, మన తెలంగాణే. రాసింది ఎవరు? బొమ్మెర పోతన. ఇది తెలంగాణ. నెత్తులు బలుగుతాయి, నాలుకలు కోస్తాం, బొక్కలు ఇరగొడతాం. ఇది తెలంగాణ కాదు. ఇది కరెక్ట్గా సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ మేధావి. ఈ మధ్యన జైపూర్ లిటరీ ఫెస్టివల్లో కూడా చాలా మందికి ధీటుగా జవాబు ఇచ్చిన కంచె ఐలయ్య గారి మాటలు చెప్పాలంటే కనుక తెలంగాణ వెనుకబడిన వర్గాల వారికి స్ఫూర్తి ద్రాత కంచె ఐలయ్య గారు. ఆయన మాటలు చెప్పాలంటే ఈ మాటలన్నీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకు నిదర్శనం. నా మాటలో చెప్పాలంటే ఫ్యూడలిస్టిక్ దురహంకారం. నేను మా పాటకి గౌరవం లేదని అంటుంటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాము సర్కారోడా అదే గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాల్లో పాట పాడేస్తే గంతులేసినాడు నేను. ఝమ్ ఝమ్మరి ఎయ్యకల్లో జరి, ఝమ్ ఝమ్మరి ఎయ్యకల్లో జరి అది గద్దరన్నా. గజ్జ కట్టి పాడితే నువ్వు చొక్కాలు చుట్టుకున్నావు, చెయ్యెత్తి జై కొట్టావు, సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డావు. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాట నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది. తెలంగాణ కల్చర్కి గౌరవం ఇవ్వలేదనే మాట దయచేసి అన్నట్టు తప్పు. నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానం ఎలా ఉంటుందో ఇక్కడ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి మారుపేరమైన కొంతమంది గద్దర్ గారి మీద దాడి చేస్తే ఆయన అజ్ఞాత వశంలోకి వెళ్ళిపోయారు. ఆయన హక్కును చేర్చుకుంది సీమాంధ్ర. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమేంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువులు జయించి పాటాయి మోగుతున్న గద్దరనే అడగండి, ఆయనకి తెలుస్తుంది. మీరు చెప్పద్దు నాకు. As a man thinketh, so is he. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి ఎంతే. ఒకటి ఇంగ్లీషు, ఒకటి సంస్కృతం, ఇంకోటి వాడుక తెలుగు, ఇంకోటి కలోక్యల్ తెలుగు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? వాళ్ళు చెప్పండి. ఉత్తరాంధ్ర నుంచి గురజాడ శ్రీశ్రీ, కోస్తాంధ్ర నుంచి